మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? చిన్న చిన్న బిడ్డలను దేవుడు ఎందుకు చంపేశాడు అని. మొదటి సంతానాన్ని దేవుడు ఎందుకు చంపేశాడు? చంపకుండా దేవుడు బయటికి తీసుకురాలేడా? వాళ్ళు ముందల మోసే కాలంలో ప్రతి మగబిడ్డని చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు ఫరో. కాబట్టి అది ఇప్పుడు నెరవేరుతాను. అందుకనే దేవుడు ఆ ఉగ్రతను వాళ్ళ మీదకి తీసుకొచ్చాడు. సో మనం కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించాలి. ప్రతి మగ శిశువుని చంపేమని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఆ ఉగ్రత వాళ్ళ మీదకి వస్తాను తప్ప దేవుడు అంటే అనవసరంగా వాళ్ళని చంపేయటం ఇట్లా కాదు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం కోరాలి. 9వ వచనం చదువుదాం. ఐగుప్తు నీ మధ్య ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక్రియలను మహత్కార్యములు జరిగించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించే దేవుడు. మీరు నమ్ముతున్నారా? అసలు దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్ముతున్నారా? అద్భుతాలు చేస్తాడా? ఎట్లా చేస్తాడు? ఎందుకు చేస్తాడు? ఎవరికి చేస్తాడు? ఎందుకు చేస్తారు? ఎవరి కోసం చేస్తారు? ఎవరికి చేస్తాడు? దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళకి అద్భుతాలు చేస్తాడు దేవుడు. మరి మీరు నమ్ముతున్నారా? దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడని నమ్ముతున్నారా? సందేహంగా ఆలోచిస్తున్నారా? దేవుడు అద్భుతాలు ఎందుకు చేస్తాడు అంటే దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఇగో నువ్వు చూస్తున్న స్థలం అంతా నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. తర్వాత మళ్ళీ నీ ప్రజలు వస్తారు, ఈ భూమిని స్వతంత్రించుకుంటారా అని చెప్పాడు. ఐగుప్తు నుండి తీసుకొస్తానని చెప్పాడు. అట్లానే ఐగుప్తులో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తే వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు రాజు ముందులే కాదు, అతని ఉద్యోగులందరి ముందుల దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఇంకా అంతేకాదు, వాళ్ళు ప్రయాణం చేస్తా అంటే బలిష్టమైన రాజులను దేవుడు హతం చేస్తూ వచ్చాడు. హల్లెలూయా.